మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం దగ్గర అయితే ఉన్నాము. సో ఆనందపురం దగ్గర ఉన్నటువంటి మహారాజా కెనాస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ దినేష్ వర్మ గారు అయితే ఉన్నారు. ఈయన 20 years ఆర్మీలో ఈ యొక్క డాగ్స్ వార్డ్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యాక డాగ్స్ అంటే ఆ యొక్క సర్వీస్ కోసము అని అలానే ఆ వృత్తిని కొనసాగిస్తూ కూడా బయట ఏదైతే డాగ్స్ ఉంటాయో వాటిని పరిరక్షిస్తూ ఇందులో భాగంగా ఎవరైనా ఊర్లు వెళ్ళినా ఆ యొక్క వాళ్ళు ఇంటి దగ్గర లేని టైంలో వాళ్ళ డాగ్స్ని చూసుకోవాలనుకుంటే కనుక ఇటువంటి కేంద్రాల్లో అయితే ఇచ్చి వెళ్తుంటారు. ఒకసారి ఇందులో భాగంగా మన ముందు దినేష్ వర్మ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో ప్రజెంట్ మన దగ్గర అయితే దినేష్ వర్మ గారు ఉన్నారు. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం దగ్గరలో ఉన్నటువంటి మహారాజా కెనాస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఒక్కసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ యాజ్ ఏ ఆర్మీ డాగ్స్ ట్రైనర్గా 20 సంవత్సరాలు అనుభవం అండ్ అలానే అక్కడ రిటైర్ అయిపోయాక ఇది ఒక సర్వీస్ మోటోలో చేస్తున్నట్టయితే మాకు కనబడుతుంది. అసలు ఎలా సార్, ఏం చేస్తున్నారు? అంటే రిటైర్మెంట్ తర్వాత డాగ్ ట్రైనింగ్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మేము 20 years ఆర్మీలో డాగ్ ట్రైనర్స్గా వర్క్ చేసాము. తర్వాత కూడా ప్రజలకి మంచి డాగ్ కెనల్ సర్వీస్, వాళ్ళు ఎంతోగానో ఇష్టపడి పెంచుకునే డాగ్స్కి ఒక గుడ్ కెనల్ ఉండాలని చెప్పి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే సార్. సో సార్ యాక్చువల్గా డాగ్స్ని ట్రైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న స్టెప్స్ ఏ ఉంటాయి అంటే మీ సర్వీస్లో? సార్ ఆర్మీలోనే ఏంటంటే ట్రైన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ అటెంప్ట్ టు ట్రైన్ యువర్ డాగ్ అనేసి అంటామండి. అంటే ఫస్ట్ మేము ఎంత బాగా మేము ట్రైన్డ్ అయితే మా డాగ్ను కూడా మేము అంత బాగా ట్రైన్ చేయగలుగుతాం. కాబట్టి మాకు ప్రాపర్ శిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మేము డాగ్స్కి ప్రాపర్గా ట్రైనింగ్ అని చేస్తామండి. ఓకే సార్. సో సార్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ వస్తాయి. సో మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏ టైప్స్ ఆఫ్ డాగ్స్తో? అంటే అలా ఎటువంటి బ్రీడ్స్ తో మీరు ఎక్కువ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్? అంటే ట్రైనింగ్ కి సూటబుల్ అయ్యే డాగ్స్ కొన్ని బ్రీడ్స్ ఉంటాయండి. అవి వర్కింగ్ డాగ్స్ అంటారు. లైక్ జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్స్, మెల్నైస్. ఈ డాగ్స్ ని కొంచెం ట్రైన్ చేయడం ఈజీ అండి. కొన్ని లార్జ్ బ్రీడ్స్, గ్రేట్ డాన్స్, రాట్ వీలర్స్ లాంటి కొన్ని డాగ్స్ వస్తాయి. సెయింట్ బెర్నార్డ్, మెస్టిఫ్స్ అవి వస్తాయి. వాటితో కొంచెం ఇబ్బంది ఉంటుందండి ట్రైనింగ్ చేయడంలో. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. ట్రైన్ అవ్వకపోవడం ఉండదు కానీ అవి ఎక్కువ టైం తీసుకుంటాయండి. ఓకే సార్. సార్ మనం చూస్తున్నాము అంటే 2 months బ్యాక్ ఒక డిపార్ట్మెంట్లో ఒక డాగ్ చనిపోతే ఆ యొక్క ట్రైనర్ కూడా ఏడ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. సో అంత బాండింగ్ ఉంటుందండి సార్ అంటే ట్రైనర్కి అలా అయిన డాగ్కి? అవునండి, డాగ్ ట్రైనర్కి అండ్ డాగ్స్కి మధ్యన ఆ బాండింగ్ ఉంటేనే వాటితో కలిసి వర్క్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి డాగ్ ట్రైనర్కి డాగ్ మధ్యన చాలా బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ డాగ్ మీద డిపెండ్ అయ్యే మేము చాలా కేసెస్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ డాగ్తో అంత పర్ఫెక్ట్గా వాటితో లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటేనే డాగ్స్ కూడా బాగా వర్క్ చేస్తాయండి. ఓకే సార్. సార్ ఎంతోమంది ఈ జనరేషన్లో అయితే చాలా మంది జంతు ప్రేమికులు ప్రతి ఇంటికి ఏవో ఒక పెట్స్ని అయితే కనుక పెంచుకోవడం అలవాటు. డాగ్స్ అనేసరికి స్పెషల్ లవ్ ఉంటుంది. సో ఇందులో భాగంగా మీరు ఇచ్చే ట్రైనింగ్లో ఎటువంటి కేర్స్ తీసుకుంటారు? బేసిక్గా మన దగ్గరికి ఇక్కడ వచ్చే డాగ్స్ అన్నిటికి కూడా బేసిక్ ఒబీడియన్స్ ఇవ్వడం జరుగుతుందండి. వాటికి ఏంటంటే మన యజమాని చెప్పిన మాట వినడం అన్నది బేసిక్గా నేర్పిస్తాం. అదే బేసిక్ ట్రైనింగ్. ఇక్కడ ఒబీడియన్స్ అంతా కూడా ఇక్కడ బేసిక్ ఒబీడియన్స్ అంతా ట్రైనింగ్ చేస్తాం సార్. సో సార్ ఫెరోషియస్ డాగ్స్లోకి వచ్చేసరికి వాటిని మీరు ట్రీట్ చేసే విధానం అలా ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఇంట్లో పెంచుకునే కుక్క వేరు. కొన్ని కుక్కలు ఏంటంటే కొన్ని డాగ్స్ ని భద్రత కోసం కూడా కొంతమంది పెట్టుకుంటుంటారు. సో అటువంటికి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందంట? అవునండి, సెక్యూరిటీ పర్పస్ డాగ్స్ ట్రైనింగ్, సెక్యూరిటీ డాగ్స్, గార్డ్ డాగ్ ట్రైనింగ్ అంతా కూడా వేరేగా ఉంటుందండి. ఈ ఇంట్లోని మామూలుగా బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ అంతా కూడా వేరేగా ఉంటుందండి. ఓకే సార్. సో సార్ ఇవే చూసే అంటే వరుసగా క్యాబిన్స్ కింద ఉంటాయి సార్. సో ఇదే టైప్ ఆఫ్ డాగ్ సార్? ఇవి ఇండియన్ బ్రీడ్స్. చాలా మంది వైజాగ్ లోని ఇండియన్ బ్రీడ్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. బికాజ్ వాటికి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. అండ్ ఓనర్స్ పట్ల చాలా అంటే
చాలా విశ్వాసంగా ఉంటాయని చెప్పి ఇప్పుడు ఇండియన్ బ్రీడ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఫస్ట్ ఇండియన్ బ్రీడ్స్ ని బాబు, హెడ్, ఇది కూడా ఇండియన్ బ్రీడ్. నెక్స్ట్ గోల్డెన్ రిట్రీవర్. హాయ్ ఫినిక్స్, కమ్ ఆన్. లాబ్రడోర్. లాబ్రడోర్ రిట్రీవర్, ల్యాబ్ అంటారండి షార్ట్. హస్కీ. రాట్ వీలర్ అండి. సో ఫ్రెండ్లీ డాగ్ సార్. రాట్ వీలర్ ఫాస్ట్, ఫెరోషియస్ అండ్ అగ్రెసివ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయండి. పూర్వం లాగా అంత అగ్రెషన్ అయితే ఇప్పుడు అంత డాగ్స్ లో లేవు. ఇవి కూడా చాలా ఫ్రెండ్లీ అండి. హాయ్ లియో, కమాన్. లాబ్రడోర్ అండి. సార్ ఇప్పుడు ఈ డాగ్స్ అన్ని వేరే వాళ్ళు ప్రెసెంట్ మీరు టేక్ కేర్ చేసుకుంటున్నారు. ఓకే. అవునండి. ఇవన్నీ కూడా అదర్ ఓనర్స్ వే. ఇవన్నీ కూడా వాళ్ళు ఊరెళ్ళేటప్పుడు మన దగ్గర పెట్టేసి వెళ్ళారండి. డాగ్స్ ని అంటే కేర్ టేకింగ్ చేయాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు? మా దగ్గర ఒక ఫ్యామిలీ కూడా వర్క్ చేస్తున్నారండి. నేను నా కొలీగు మేము ఉంటాం. మేము అందరం కలిసి సమానంగా వర్క్ చేసి వీటిలన్నిటికి టేక్ కేర్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, దినేశ్వరం గారు ఆర్మీలో 20 years ఈ యొక్క డాగ్ సర్వీస్లో వర్క్ చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఆ యొక్క జంతువులు అంటే వీటి మీద ప్రేమను వదులుకోలేక సేమ్ మహారాజా కెనాల్స్ అని విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం దగ్గర అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే మీ యొక్క ఏదైతే ఇంట్లో పెట్స్ని వదిలేసి బయటకు వెళ్ళాలి, ఏదైనా క్యాంప్స్ వెళ్ళాలంటే కనుక డెఫినెట్గా ఈయనకి అబ్జెప్పి వాళ్ళైతే కనుక మంచి కేర్ టేకర్ అయితే కేర్ టేకింగ్ అయితే బాగా చేస్తారని అయితే నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ప్లెజర్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్.